ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో షుగర్ ఫ్యాక్టరీ చరిత్రలో 51% ప్రైవేటు, 49% స్టేట్. నేను పాదయాత్ర చేసిన లాస్ట్ డే మా కేంద్ర మంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫర్ తెలంగాణ వచ్చి మీకు ఏం సహాయం కావాలని అడగండి, మేము సహాయం చేస్తాం, తెచ్చుకోండి అన్నారు. ఇవాళ ఎథనాల్ ఫ్యాక్టరీస్ మోదీ గారు దేశవ్యాప్తంగా ఎథనాలు, పెట్రోలు, డీజిల్లో బ్లెండింగ్ పర్సంటేజ్ పెంచుతూ ఉన్నాడు. తెలంగాణ ప్రాంతంలో 17 ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టాలి, ఒక్క ఫ్యాక్టరీ పెట్టలేదు. ఇక్కడ కూడా పెట్రోల్, డీజిల్ వాడతావు కదా నువ్వు, ఇప్పుడు పెట్రోల్ మోటార్లనే వచ్చినావు కదా, అలా ఎథనాల్ మిక్స్ చేయాలి కదా. ఎథనాల్ ఇక్కడ ఇప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకొని మిక్స్ చేస్తున్నారు. ఇక్కడ 17 ఫ్యాక్టరీలు పెట్టుకునే కెపాసిటీ ఉన్నది, తెలంగాణ కన్జంప్షన్ ఉంది, ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టలేదు, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. ఇప్పుడు ఈ 17 ఫ్యాక్టరీలలో కనీసం 10 పెడితే మన నియోజకవర్గంలో 2 ఫ్యాక్టరీలు పెట్టే ఆస్కారం అల్కగా ఉంటుంది. షుగర్ కేన్ తోటి అవుతుంది. బ్రోకన్ రైస్ ఊకే FCI కొనాలి, వీళ్ళు కొనాలి, వాళ్ళు కొనాలి, పంచాయతీ బదులు బ్రోకన్ రైస్ తోటి ఎథనాల్ తయారవుతుంది, చెరుకుతోటి ఎథనాల్ తయారవుతుంది, మక్కతోటి ఎథనాల్ తయారవుతుంది. ఈ 3 పంటలు అత్యధికంగా పండేది పార్లమెంట్ సెగ్మెంట్, ఇందూరు సెగ్మెంట్. ఇవాళటి వరకు ఎథనాల్ రాలేదు. రేపు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఫస్ట్ పని అయ్యేది ఎథనాల్ ఫ్యాక్టరీ. అందులో టాప్ ప్రయారిటీ ఉండేది బోధను, నిజామాబాద్ అర్బన్ ఒకటి, అటు కొరుట్ల, మెట్పల్లి ఆ ప్రాంతంలో 1-2 ఫ్యాక్టరీలు ఇమీడియట్గా పెట్టవచ్చు. మాధవ్ నగర్ బ్రిడ్జిని అయితే ఎట్టకేళ్ళకి ప్రారంభించే పనులు అయితే స్టార్ట్ చేశారు, కానీ అది మీ హయాంలో అవుతుంది అనుకోవచ్చా? మీ లాట్తో అవుతుందా, లేకపోతే ఈ క్వశ్చన్లలోనే నేను ఏం చేసినాను ఫస్ట్ అడిగినావు. ఈ క్వశ్చన్లలోనే అన్నిటికీ ఆన్సరే ఉంటుంది చూడు. మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచి డిమాండ్? మీరు చిన్ననాటి నుంచి డిమాండ్. నువ్వు డిచ్పల్లి పిల్లగానివి, నీకు ఎక్కువ తెలిసి ఉండాలి. అదే తోవాలో రావాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఫ్లైఓవర్ ఇవాళ అతి వేగంగా పని నడుస్తూ ఉన్నది. ఎందుకు నడుస్తున్నది? ఎవరు ఎంపీ లాట్లో వస్తుందా, లేకపోతే ఎమ్మెల్యే లాట్లో? డబ్బులు కేంద్ర డబ్బులు ఉన్నాయి, రాష్ట్ర డబ్బులు ఉన్నాయి. ఆర్మూర్లో 3 ROBలు నడుస్తున్నాయి, అవి మొత్తం 100% కేంద్ర నిధులు ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నాయి. మాధవ్ నగర్ సగం ఉంది. అందులో మనం పెట్టిన ప్రెషర్కి దాన్ని 2 లేన్ ఉన్నదాన్ని 4 లేన్ చేసిండ్రు. 4 లేన్కి ఎక్కువ డబ్బులు కేంద్రం నుంచి ఇప్పించి, సర్వేలు త్వరగా పూర్తి చేయించి, ప్రెషర్ విపరీతంగా ప్రశాంత్ రెడ్డి మీద పెట్టి ఇవాళ పని ఉరికిపిస్తూ ఉన్నాం. అది భారతీయ జనతా పార్టీ పెట్టే డబ్బులు ఇస్తాయి, ప్రభుత్వాలు డబ్బులు ఇస్తాయి, అది మా డబ్బు, అది ప్రజల డబ్బు. అది భారతీయ జనతా పార్టీ పెట్టే ప్రెషర్కి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పని చేపట్టాల్సి వచ్చింది, ఫాస్ట్గా నడుస్తూ ఉంది. సరే, ఇక దాని గురించి ఎక్కువగా మేము రాజకీయం చేయదలుచుకోలేదు. అది తొందరగా కంప్లీట్ అయిపోయి నేను కోరుకునేది ప్రజలకు తొందరగా అందుబాటులో రావాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇంకా 6-7 నెలలు 8 నెలలు ఉంటుంది, అంత లోపల వస్తే సంతోషం. ఇక లేకపోతే మా హయాంలో మాకు ఇలా 8 నెలలనే కానివ్వండి, ప్రశాంత్ రెడ్డి ఇనాగ్రేషన్ చేసుకోవాలి, నాకేం ఇబ్బంది లేదు. ఎందుకు ప్రజల బండ్లు పోతాయి కదా. ఏదేమైనా రోడ్ వేస్తున్న క్రెడిట్ అంతా కూడా ప్రశాంత్ రెడ్డి అకౌంట్లోనే ఉంది మరి సోఫార్. అది నీకు అనిపిస్తుంది అట్లా, ప్రజలకు తెలుసు కదా. ఏది ప్రశాంత్ రెడ్డి 2014 నుంచి క్యాబినెట్ హోదాలో ఉన్నాడు. ఇవాళ ఎందుకు అవుతుంది పని ప్రజలకు బాగా తెలుసులే, మేము ఏం చేసినాం. ఇప్పుడు కూడా నిజామాబాద్లో విజయ్ కాలేజ్ నుంచి పడితే కొంత దూరం వరకు మాత్రం ఇంకా రోడ్స్ అవ్వలేదు. ఎందుకైతుంది తెలుసా? 5 సంవత్సరాలు మీ కవితక్క ఉన్నారు కదా ఎంపీగా, ఆమె KST ట్యాక్స్ తోటి పీడిస్తుండే కాంట్రాక్టర్లకు. నాకు ఇవాళ 4 ఫ్లైఓవర్లు పని, ఒకటైతే ఇనాగ్రేషన్ మొన్న నేనే చేసినాను, ఆర్మూర్ టు గోవింద్పేట పోయే దారిలో. ఇంకా 2 ఫాస్ట్గా ఆర్మూర్లు నడుస్తున్నాయి, మాధవ్నగర్ ఫాస్ట్గా నడుస్తుంది. అరసపల్లిలో 100% ఫండ్ 135 కోట్లు శాంక్షన్ చేయించినాము, అది తొందరలో స్టార్ట్ అవుతుంది పని. ఎక్కడ కూడా ఏ కాంట్రాక్టర్ పని చేస్తుండో తెలియదు నాకు. నేను ఒక ఫోన్ చేయ ఎవరికి, నేను రైల్వే ఆఫీసర్స్కి ఫోన్ చేస్తా, పని స్లో ఉంటే సైట్ మీదకి రివ్యూ మీటింగ్ పోతా. ఇప్పటి 4 సార్లు చేసినాను. నాకు కాంట్రాక్టర్తో పని లేదు, నేను డబ్బులు అడగాను, వాడు ఇచ్చిన తీసుకోను, నాకు అవసరం కూడా లేదు. ఏం డేట్కి కంప్లీట్ చేస్తావు ఆ డేట్కి ప్రతి నెల ప్రోగ్రెస్ రివ్యూ చేస్తా. స్లో ఉందంటే మీటింగ్ పిలుస్తా. సౌత్ సెంట్రల్ రైల్వే GMకి ప్రెషర్ పెడతా. మా మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఆఫీసు నుంచి ఇటు ఫోన్ చేపిస్తా. అందుకని అన్నీ ఉరుకుతున్నాయి ఇప్పుడు పనులు. మాధవ్ నగర్ ఒకటే ఉరుకుతలేదు, ఆర్మూర్లో కూడా ROBలు ఉరుకుతున్నాయి, రేపు అరసపల్లి ఉరుకుతుంది. బోధన్లో కూడా ఈ ప్రక్రియ అవుతుందో రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియలో స్లో చేస్తుంది. మాధవ్ నగర్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్లో చేసింది. మేము పెట్టే ప్రెషర్కి ఫాస్ట్ అయినాయి. ఇప్పుడు అరసపల్లి కూడా ఫాస్ట్ అయిన డబ్బులు శాంక్షన్ అయినాయి. నెక్స్ట్ మా బోధన్లో నవిపేట, బోధన్ టౌన్లో ఉన్న 2 ROBల మీద మా ఫోకస్ ఉంది. మరోపక్క బైన్సాలో జరిగినటువంటి హిందువుల మీద దాడి విషయంలో మీరు ప్రత్యేకంగా స్పందించి చాలాసార్లు వెళ్ళి రావడం జరిగింది. ఏమన్నా పురోగతి సాధించారా అక్కడ హిందువులపైన జరుగుతున్న దాడుల మీద? బైన్సాలో జరిగిన సంఘటన దురదృష్టకరం. అది MIM పార్టీలో అక్కడ ఉన్న మున్సిపల్ మేయరు వాళ్ళు అఘాయిత్యాల వల్ల
అక్కడ హిందువులు బలవుతున్నారు. వాళ్ళకు అండగా నిలబడటం మా కనీస కర్తవ్యం. మాకున్న వివిధ సంస్థలు, వివిధ క్షేత్రాల ద్వారా మేము ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో హిందూ సోదరులందరికీ కూడా మాకు చేతనైనంత మేము సహాయపడ్డాము. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి సహకారం అందించినాము. ఇంకా రానున్న కాలంలో కూడా అందిస్తాం. ముదోల్ సెగ్మెంట్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది నెక్స్ట్ టైం. బాల్కొండ మీద ధర్మపురి అరవింద్ గారికి ఎందుకు అంత ప్రేమ ప్రశాంత్ రెడ్డి మీద? నేను పుట్టింది వేల్పూర్, మా నాయనమ్మ ఇల్లు వేల్పూరు, నేను పుట్టింది కొరుట్ల. మా నాయనమ్మది వేల్పూరు, మేము ఆడ పెరిగినాము. అయితే ఇప్పుడు నాయనమ్మ ప్రేమ బాల్కొండ మీద ఉందా, లేదంటే ప్రశాంత్ రెడ్డి మీద ప్రత్యేకమైన ప్రేమ? ఆయన వేల్పూర్ పిల్లగాడే కదా, ఆడ పుట్టినవాడే కదా. అయితే ప్రత్యేకమైన ఏమన్నా ఫ్రెండ్షిప్ ఉందా ప్రశాంత్ రెడ్డి మీద? మా ఊరోడు ఉంటుంది కొంచెం, కానీ ఓడగొట్టుడే. దోస్తాను ఓకే. ఎవరు నిలబెడతారు అయితే బాల్కొండలో? మాది నా చేతిలో లేదు. పార్టీని పెంచడమే నా పని, నిలబెట్టడం నా పని కాదు, జేపీ నడ్డా గారి పని. నిజామాబాద్ అంతా కూడా ఒక కోటగా చేసుకొని ధర్మపురి అరవింద్ ఏలుతున్నాడు అని అంటే మోడీ కోట స్థాపిస్తున్నా, తప్పేముంది? ఇందూరుని మోడీ కోటగా భారతీయ జనతా పార్టీగా స్థాపిస్తానికి ప్రయత్నం చేస్తున్నా. అది ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో అవుతున్నది, తప్పేముంది? నిజామాబాద్ కోటలో మీరు బాగున్నా, సుభిక్షంగా ఉన్నా, ప్రజలు సుభిక్షంగా ఉన్నా, మంత్రులు సుభిక్షంగా లేరు కదా మీ రాజ్యంలో? మంత్రులు సుభిక్షంగా లేరా అంటే? సంతోషంగా లేరు. రాజు కొద్దిగా కఠినంగా ఉన్నాడు, జనతా పార్టీ పెరుగుతుంది అంటే సంతోషంగా ఎట్లుంటారు? అంటే రాజు కఠినంగా ఉన్నాడు, రాజ్యం అయితే పెరుగుతా ఉంది కానీ రాజు కఠినంగా ఉన్నాడు నిజామాబాద్ రాజు అని అంటున్నారు. మరి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళక? లేదు, మీ పార్టీ వాళ్ళకి. మా పార్టీ పెంచే పని నాది. అది కఠినంగా అయినా సున్నితంగా అయినా ఎట్లయితే పెట్టుకుంటూనే ఉంటాం. మీరు కట్టినటువంటి ఇల్లు నిజామాబాద్లో కట్టొచ్చు కదా, ఆర్మూర్లో ఎందుకు కట్టుకున్నారు మీరు? నీకు ఏమనిపిస్తా చూపించుకో. మీకు వ్యక్తిగత ఉంటుంది కదా సార్, ఏదో సైట్ నచ్చిందనో లేకపోతే ప్లేస్ నచ్చిందనో. ఇచ్చిన ఆర్మూరు సెంటర్ అవుతుంది పార్లమెంట్ సెగ్మెంట్. మస్తు సార్లు ఇచ్చారు కానీ ఎందుకో కొద్దిగా లోపల నుంచి ఇంకొక ఆన్సర్ రావాలని ప్రతిసారి మీడియా వాళ్ళు ట్రై చేసిరు కానీ మీరు రాలే. ఉన్నది ఉన్నట్టు సత్యం చెప్తా నేను మీకు తమ్ముడు అంటోండి సార్, నాకన్నా నిజం చెప్పాలా మీరు? చూపించుకోలేంది ఉన్నది అయితే ఆర్మూరు సెగ్మెంటు, ఆర్మూరు పట్టణము నిజామాబాద్ పార్లమెంట్ మొత్తానికి సెంటర్ అవుతుంది. ఏ 7 నియోజకవర్గాల నుంచి నన్ను కలవాలన్నా, కార్యాలయానికి రావాలన్నా అందరికీ ఈజీ అవుతుంది. కాబట్టి ఆర్మూర్ని ఎంచుకోవడం. ఆర్మూర్ పట్టణాన్ని ఒక అనంతపూర్, ఒక తాడేపత్రి లాగా, ఒక జేసీ దివాకర్ లాంటి ఫ్యామిలీ లాగా మీరు కానీ జీవన్ రెడ్డి కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు నిజంగా తిరగబడి మీ మీద దాడులు చేస్తున్నారా? నువ్వు అనంతపూర్ ఫ్యాక్షన్ తోటి పోలుస్తున్నావు. నిజంగా అట్లనే మీ మీద కత్తులతో దాడి చేసిరు, గడపారాలతో దాడి చేసిరు, మీ కార్లు అద్దాలు బలగొట్టిరు. అది ఇప్పటికి 6 సార్లు అయింది కానీ నా మీద దాడులైనా కదా, మేము ఎవరి మీద దాడులు చేయలే కదా. మా మీద అయినాయి. మా కార్యకర్తలను చంపినరు, మా కార్యకర్తలను కొట్టినరు, మా కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టినరు, మా కార్యకర్తల మీద పీడీ యాక్టులు పెట్టి తోసినరు, బైన్సాలో పీడీ యాక్టులు పెట్టినరు. బైన్సా కూడా నా నియోజకవర్గం ఎక్కువ దూరం ఏం లేదు, పక్కనే ఉంటుంది. ఇవన్నీ అటు నుంచి ఇటు వస్తున్నాయి కానీ మేమే గొడవలను పెంచుకోవాలి అని అనుకుంటే కార్ల మీద దాడిలే కాకుండా ఏకంగా మీ ఇల్లు మీద కూడా దాడి. నిజంగానే ఆ గొడవలు పెంచుకోవాలంటే దానికి ఆన్సరు నేను ఫస్ట్ క్వశ్చన్లే ఇచ్చిన. హుందాతనమైన రాజకీయాలు వాపస్ తేవడానికి ఇందూరు పార్లమెంటు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోనే ముందరుంటుంది. ఇవన్నీ బంద్ కావాలంటే మళ్ళీ మేము కొట్టుడు కాదు. హుందాతనంగా ఉన్న మనుషుల్ని, నాయకుల్ని, అభ్యర్థుల్ని ఎన్నుకోవటం, అది ఇందూరు ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. వాళ్ళు వచ్చే ఎన్నికల్లో గదే పని చేస్తారు.